30 లీటర్ల నీళ్లు కలిపేస్తున్నాను. గౌడి గేదెలా అరవకరా ఎదవా, ఎవడన్నా ఇంటే వ్యాపారం మూసుకుని అడుక్కు తినాలే. నువ్వేం భయపడకు నాన్న, ఊళ్ళో మనం ఒక్కలమైనా కల్తీ చేసేది. ఆ తాడరాజు కొడుకు ఈరాజు పుల్ల మధ్యలో కళ్ళు కలిపి అమ్మేస్తాడు. ఆ గోపాలరావు గారు బియ్యంలో రాళ్ళు కలిపి అమ్మేస్తాడు. కల్తీ చేయనాడు ఎవడు నాన్న? ఆహా, కల్తీ బియ్యం కల్తీ కళ్ళు ఎంత అవగాహన రా. రేపు పొద్దున్న కల్తీ బుర్రతో వ్యాపారం ఎంత గొప్పగా చేస్తావో నేను చూస్తాను. నేను నీలా మదోన్మత్త దుర్యోధన, నీ దురంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను చూడు అని భీముడు అనగా వెంటనే దుర్యోధన కోపం వచ్చేసింది. అప్పుడు ఆ మహాభారతంలో పాంచాలి ఏమన్నదంటే, రాను అయ్యా రాను అయ్యా జింక తప్పించుకొని పారిపోతాను, దొట్టుకొచ్చి అట్లా అన్నది. ఒరే బుజ్జిగా, రేపు నుంచి మర్రి చెట్టు దగ్గర పెట్టినవి వదలకుండా పట్రా. అవలేదా? తినేస్తున్నాడు రా మా బాబు. పత్తిరి 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 చల్లగా ఉండు. పంకజమున్నది మన కొరకే. అప్పుడు ఈ దుష్టాలాపన ఎప్పుడు చూసినా మధ్యలో సిలకలూరుపేటను కోసిస్తున్నావు. వారి బుజ్జిగా నీ చేతికున్న తాయితుల్లో ఒకటి తీసి వాడి చేతికి కట్ట. వారి పంతులు ఓయ్, ఆడి మొఖం మీద రేటు దండకాలు చేసి నోట్లో కొద్ది కారం కొట్టు. ఏదో సిలకలూరుపేట దరిద్రం వదిలేదు. నోర్ముయ్ ఎదవా, నిన్నేమని తీసుకెళ్ళమన్నానా? నిన్ను